హరి ఓం. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ కార్యక్రమానికి స్వాగతం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. స్కాంద పురాణం సరళ అనువాదంలో కార్తికేయుల వారు అగస్త్య మహర్షికి చెప్పిన తరువాత మిగిలిన విషయాలని కూడా వివరిస్తున్నారు. దక్షుని కన్యగా సతీదేవి కాశీలో తపస్సు చేసింది. శ్రేష్ఠుడైనటువంటి వరుణ్ణి పొందడం కోసం శంకరుడు లింగ రూపంలో సాక్షాత్కరించాడు. ఆ లింగం సతీశ్వరలింగం అయింది. సతీదేవియే దాక్షాయణి, ఆ శివుడే రుద్రుడు. అటు తరువాత అమృతేశ్వర లింగ మహిమను చెబుతున్నారు. కాశీలోని వివిధ తీర్థాలను మరొకసారి ప్రస్తావించడం జరిగింది. విశ్వేశ్వరలింగ మహిమను చెబుతూ విశ్వేశ్వర విశ్వనాథ మహాలింగానికి ఒకవైపు బ్రహ్మగారు, మరొక వైపు విష్ణువు ప్రకాశిస్తూ ఉంటారు. విశ్వనాథ 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 అంటూ స్మరిస్తూ ధ్యానిస్తూ గుర్తు ఉంచుకున్న వారికి, ఆ సమయంలో మరణించే వారికి కాశీ విశ్వేశ్వరుడు కరుణిస్తాడు. ఎవరెవరు ఏ లింగానికి పూజ చేసినా, ఎవరెవరు ఏ లింగాన్ని ఆరాధించినా, ఎవరెవరు ఏ లింగాన్ని ధ్యానం చేసినా, ఎవరెవరు ఏ లింగానికి జపం చేసినా అన్నీ కాశీ విశ్వేశ్వర మహాలింగానికే చెందుతాయి. ఈ విధంగా కార్తికేయ స్వామి లోపాముద్రతో కూడిన అగస్త్య మహర్షికి పరమేశ్వరుని యొక్క, శంకరుని గురించి, వివిధ తీర్థాలను గురించి వివరించారు. సూతుల వారి ప్రశ్నకు సమాధానంగా వ్యాస మహర్షి, వ్యాసుల వారు సమాధానం చెబుతున్నారు. మణికర్ణిక పుష్కరిణిలో స్నానం చేయడం, ఆదిత్య, ద్రౌపది, విష్ణు, దండపాణి లింగాల దర్శనం,
డుండి గణేశ దర్శనం, జ్ఞానవాపిలో ఆచమనం చేయడం, నందికేశ్వర పూజ, తారకేశ్వర, మహాకాళేశ్వర పూజలు చేస్తే అది పంచతీర్థ యాత్ర అవుతుందన్నారు. ఓంకారేశ్వర దర్శనం, త్రివిష్టప మహాదేవ దర్శనం, కృత్తివాసేశ్వర దర్శనం, రత్నేశ్వర దర్శనం, చంద్రేశ్వర దర్శనం, కేదారేశ్వర దర్శనం, ధర్మేశ్వర దర్శనం, వీరేశ్వర దర్శనం, కామేశ్వర దర్శనం, విశ్వకర్మేశ్వర దర్శనం, మణికర్ణికేశ్వర దర్శనం, అవిముక్తేశ్వర దర్శనం, విశ్వనాథ దర్శనం, ఇవి చతుర్దశ ఆయతన యాత్ర అవుతుందన్నారు. దక్షేశ్వర, పార్వతీశ్వర, పశుపతీశ్వర, గంగేశ్వర, నర్మదేశ్వర దర్శనాలు అష్ట ఆయతన దర్శనాలుగా చెప్పబడ్డాయి. ఈ అష్ట ఆయతన దర్శనం అష్టమి నాడు చేస్తే ప్రత్యేకత సంతరించుకుంటుంది అని చెప్పారు. అదేవిధంగా గౌరీదేవి దర్శనం, లలితామాత దర్శనం, మంగళగౌరి దర్శనం, కాశీ విశాలాక్షి దర్శనం, కాలభైరవ దర్శనం, గణేశ దర్శనం, రాజరాజేశ్వరీ మాత దర్శనం, చండీశ్వర దర్శనం మొదలైనవన్నీ, ఈ దర్శనాలన్నీ ఈ విధంగా దర్శనం చేసుకుంటే పుణ్యఫల ప్రాప్తి, పుణ్యప్రదం అని చెప్పబడింది. ఇంతటితో కాశీఖండంలోని ఉత్తరార్ధం కూడా పూర్తయింది. అటు పిమ్మట ఆ తరువాత అవంతి క్షేత్ర మహాత్మ్యాన్ని చెబుతున్నారు. గంగా, యమున, చంద్రభాగ, నర్మదా, అమరకంటక, కురుక్షేత్ర, ప్రభాస, నైమిషారణ్య, కేదార పుష్కరం మొదలైనవి పుణ్యతీర్థాల గురించి సనత్కుమారుల వారు చెప్పారు. మహాకాలక్షేత్రంలోకి శివప్రవేశం, కపాలమోచనం, దేవతాస్తుతి, మహాపాశుపత వ్రత మహిమ చెబుతున్నారు. సమిధలు, దర్భలు,
కుశలు ఉండేటటువంటి పుణ్యస్థలం కుశస్థలి అనబడుతుంది. బదరిక ఆశ్రమంలో నరనారాయణ ఋషి రూపంలో, ఆ ఋషి రూపంలో, నరనారాయణ ఋషి రూపంలో తపస్సు చేసినటువంటి కారణంగా నరనారాయణ ఆశ్రమం ఏర్పడింది. నందనవనంలోని వృక్షాలను, చెట్లను సౌమ్య దృష్టితోటి చూచారు సదాశివుడు. ఆ వృక్షాల కోరిక ప్రకారం చేతిలోని కపాలాన్ని భూమి మీదకు విడిచిపెట్టారు సదాశివుడు. బ్రహ్మాదులు శ్రద్ధపూర్వక జ్ఞానంతోటి తపస్సుతోటి యోగంతో ఆ సదాశివుణ్ణి తెలుసుకున్నారు, స్తుతించారు, ఆరాధించారు. వనాలన్నీ, చెట్లతో కూడిన వనాలన్నీ ప్రార్థించినటువంటి కారణంగా నిత్య నివాసం ఉన్నట్లు సదాశివుడు చెప్పాడు. ఆ వనాలలో సదాశివుడు నిత్య నివాసం ఉంటాడు. మహాకాలక్షేత్ర నివాసులకు నియమాలు కొన్ని చెప్పబడ్డాయి. ఆ నియమాలు ఏమిటో ఒకసారి చూద్దాం. సనత్కుమారుల వారు ఆ నియమాలను వివరిస్తున్నారు. భక్తి అనేది 3 రకాలు: మానసిక, వాచక, కాయిక అని. ఇవి మళ్ళీ లౌకిక, వైదిక, ఆధ్యాత్మిక భేదాలతో 3 రకాలు. ధ్యాన ధారణలతో బుద్ధి ద్వారా రుద్రస్మరణ, శివస్మరణ, విష్ణు స్మరణ చేసినటువంటి వారు మానసిక భక్తులు, స్మరణ చేసిన వారు. స్తుతి, కీర్తన అంతర్గతంగా చేయడం ఏదైతే ఉంటుందో దానిని వాచక భక్తి అంటారు. ఇంద్రియ సంయమనంతో వ్రతాలు, నోములు, ఉపవాస నియమాలను పాటిస్తూ జ్ఞాన ధ్యానంలో ఉండడం అనేది కాయక భక్తి. ధూప దీప నైవేద్యాలతో కూడినటువంటి పూజ ఏదైతే ఉంటుందో ఆ పూజ లౌకిక భక్తి. వేద మంత్రాల ద్వారా యజ్ఞ యాగాది హోమాలు, క్రతువులు చేయడం వైదికం అనిపించుకుంటుంది.
ఆధ్యాత్మిక భక్తి మళ్ళీ రెండు రకాలు. సాంఖ్యభక్తి, యోగభక్తి అని. సంఖ్యతో ప్రధానమైనటువంటిది సాంఖ్యభక్తి. ప్రకృతి, మహత్తత్వం, అహంకారం, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు, పంచ మహాభూతాలు, మొత్తం కలిపితే 24 తత్వాలు. ఈ 24 తత్వాలు అచేతనాలే అయినా వాటిని చైతన్యపరచి యోగ్య భోగాలను అందిస్తాయి. వీటికి భిన్నమైన 25వ తత్వం పురుషుడు. పురుషుడు చేతనం. పురుషుడు అంటే కేవలం మగవాళ్ళని కాదు, స్త్రీలు కూడా. చేతనం, భోక్త, రుద్రుడు. 24 తత్వాల సమూహం రుద్రుడు. కర్త, సర్వజ్ఞుడు, చేతనుడు రుద్రుడు. పరమేశ్వరుడు. అందరికీ అన్నిటికీ స్వామి. అవ్యక్త ప్రకృతికి ఆది అనేది లేదు, అంతం లేదు, జన్మ లేదు, మరణం లేదు. రుద్రుడు అంటే ఈశ్వరుడు, ప్రకృతికి అధిష్టాత. ప్రేరణ రుద్రుడు, శివుడు, పరమేశ్వరుడు. వీటి ద్వారా ప్రకటింపబడతాడు, ఈ మహత్తత్వాల ద్వారా ప్రకటింపబడతాడు ఆ ఈశ్వరుడు, శంకరుడు, పరమాత్మ. నిత్యము ఉండేవాడు పరమాత్మ. అన్నిటికీ కారణం ఆయనే, అన్నిటికీ కర్త ఆయనే. ఆ పరబ్రహ్మ 24 పరబ్రహ్మతో కూడినటువంటి 24 తత్వాలు మొదటగా ప్రకటింపబడ్డాయి. ఆ 24 తత్వాల ద్వారా పంచభూత సృష్టి జరిగింది. ప్రకృతి త్రిగుణ స్వరూపం, సత్వరజస్తమో గుణం. రుద్రునికి పురుషునకు సాధర్మ్యం ఉంది. చైతన్య రూప ధర్మం ఇద్దరిలోనూ సమానం, రుద్రుడికి పురుషుడికి. ప్రధానతత్వం కలిసేసరికి విపరీత ధర్మం అవుతుంది. అదే ఈశ్వర సంకల్పం, ఇచ్ఛాశక్తి సంకల్పం. ఈ సంకల్పం అనుసారమే జగత్తంతకి కారణం. మరిన్ని మంచి విషయాలు మరో రోజు చూద్దాం. స్వస్తి.
శుభం భూయాత్.